చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా నిఘా సంస్థ CIA స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేయడం సంచలనంగా మారింది. ఈ దాడుల వెనుక రష్యా సహకారం ఉందా అనే కోణంలో అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. రహస్య స్థావరాలకు సంబంధించిన సమాచారంతో పాటు అధునాతన డ్రోన్ టెక్నాలజీని రష్యా అందించి ఉంటుందని అనుమానిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై స్పందించేందుకు క్రెమ్లిన్ నిరాకరించింది. గల్ఫ్ ప్రాంతంలోని ఏ స్థావరాలపై ఇరాన్ దాడులు చేసిందో ఈ కథనంలో చూద్దాం. గల్ఫ్ దేశాల్లోని అమెరికా నిఘా సంస్థ CIA స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. మార్చిలో సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా ఎంబసీ ప్రాంగణంలోని CIA స్టేషన్ను IRGC లక్ష్యంగా చేసుకుంది. అందుకు రష్యా సాంకేతికతతో ఆధునీకరించిన 2 షాహీద్ డ్రోన్లను ఉపయోగించినట్లు సమాచారం. మొదటి డ్రోన్ ఎంబసీ గోడను తాకగా రెండోది ఎంబసీ ప్రాంగణంలో పేలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. ఇరాక్లోని మరొక CIA స్థావరంపైన దాడులు జరిగాయి. మొత్తంగా 12 CIA స్థావరాలపై టెహ్రాన్ దాడులు చేసినట్లు సమాచారం. CIA స్థావరాల సమాచారాన్ని రష్యా ఇరాన్కు చేరవేసి ఉంటుందని అమెరికా ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. షాహీద్ డ్రోన్ల సామర్థ్యాన్ని, ఖచ్చితత్వాన్ని పెంచడానికి సాంకేతికత సహకారం అందించి ఉంటుందని భావిస్తున్నారు. గగనతల రక్షణ వ్యవస్థ కళ్లుగప్పి డ్రోన్లతో దాడులు చేయడానికి రష్యా శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ను ఇరాన్ ఉపయోగించిందని అమెరికాకు చెందిన 2 అధికారులు తెలిపారు. అయితే రష్యా ప్రమేయంపై అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు ఇంకా నిర్ధారణకు రాలేదు. అయితే అత్యంత ఖచ్చితత్వంతో IRGC దాడులు చేయడంపై అమెరికా కలవరం చెందుతోంది. ఇప్పటికే గల్ఫ్లోని సైనిక స్థావరాలపై ఇరాన్ చేపట్టిన దాడులతో వాషింగ్టన్ భారీగా నష్టపోయింది. టెహ్రాన్కు సాంకేతిక సహకారం అందించినట్లు పలు వార్తాపత్రికలు కథనాలు ప్రచురించగా రష్యా ఖండించింది. వాటిని ఫేక్ న్యూస్గా అభివర్ణించింది.